ఎంగేజ్మెంట్ కి మంచి శారీస్ చూపించండి. వర్క్ శారీసా డిజైన్ శారీసా? రెండు చూపించండి. ఓకే మేడం. మంచి లేటెస్ట్ సారీస్ చూపించండి. అలాగే మేడం. నీ ఫేస్ కి లేటెస్ట్ అవసరమా? ఉన్నవి తీసుకో. నువ్వు నోరు మీరా, ఇది మా ఆడళ్ళ విషయం. రేయ్, నా జోలి నీకు ఎదుగురా, నీ పని నువ్వు చూసుకోపో. నైస్ కదా. కలర్ బాగుంది. ఓకే, ఈ ప్యాటర్న్ బాగుంది కదా. ఇది బాగాలేదు అసలు. ఇది ఎలా ఉంది? దీనికి అంచే లేదు. దీనికి టేస్టే లేదు. చూడు మమ్మీ వీడు. దాన్ని ఎందుకురా అలా ఏడిపిస్తుంటావు? వాడి సంగతి నువ్వేం పట్టించుకోకు. చూడు, నేను ఇక్కడ చూసుకుంటా, పెళ్ళేంటో చేసుకుంటే అది నిన్నే ఫిక్స్ అయిపోయా అంతే. రెడ్ కలర్ బాగున్నట్టుంది. అవును. ఇది ఒకసారి అబ్బో, సరే ఆ సారీ చూపించండి. ఒక్క నిమిషం ఉండు బాబు. అమ్మో, ఏమే, నా పర్సిటీ గీత ఇచ్చిరా. మీరు చూస్తూ ఉండండి, ఇప్పుడే వస్తాను. ఎక్కడికే? ప్లాట్ఫామ్ మీద మీ కాండ్రవర్లు బనియన్లు ఈ కొంటారు. మధ్య వేసుకోవడం మానేసింది కానీ మంచి షర్ట్ ఏమైనా ఉంటే పట్టరా. అది కూడా మానేయండి, డబ్బేనా మిగులుతుంది. అమ్మయ్య, ఈ బిల్ అయినా మన బడ్జెట్ లో ఉంది. ఏయ్, ఈ శారీ చూడు, చాలా బాగుంది కదూ. బాగుంది. డాడీ వీళ్ళు బయటికి తీసుకెళ్ళండి, ఇక్కడ ఎక్స్ట్రా చేస్తున్నాడు వీడు. నాకేం సంబంధం లేదమ్మా, నన్ను ఇన్వాల్వ్ చేయకండి. కొట్టాను అనుకో, ముందు నువ్వు వచ్చిన పని చూసుకోవే. ఈ సారీ చూడు. దీనికి ఈ కలర్ సెట్ అవ్వదులే. నీ బోర్డు సలహాలు ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ శారీ సెలెక్ట్ చేసేది నీ పెళ్ళం కోసం కాదు, నా కోసం. తన్ని కూడా చూడండి, ఎలాగో ఫ్యూచర్ లో తన వైఫ్ కి కూడా సెలెక్ట్ చేయాలి కదా. నాకు ఆ అవసరం లేదులే. నా కాబోయే భార్య సెలక్షన్ సూపర్గా ఉంటుంది. హే, ఈ సారీ చూడు ఎంత బాగుందో. ఈ కలర్ నాకు ఆల్రెడీ ఉంది. ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం, కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ సారీ చూడు. వావ్, బాగుంది కదా. అరే ఈ సారీ ఇది కూడా చాలా బాగుంది. ఈ రెండు ప్యాక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ సెలక్షన్ సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ. అందుకేగా తీసుకొచ్చింది. ఎంతవరకు వచ్చిందిరా మ్యాటరు? మ్, ఏంటి ఒట్టి చేతిలో వచ్చావు? అన్ని మానేసాను అన్నారుగా, అందుకే ఏం తీసుకురాలా. అయ్యా, ఒక ఖర్చు తగ్గించావు. ఏంటే, అప్పుడే సెలక్షన్స్ అయిపోయాయా? నువ్వు లేవు కదా, అందుకనే తొందరగా అయిపోయింది. ఊరుకుంటారా? కానీ అమ్మా, అయిపోయిందిగా, పదండి పదండి, వెళ్ళవయ్యా. ఏమండి, బిల్లు కట్టేసిరండి, మేము కార్లో వెయిట్ అలాగే చేస్తాం. అలాగే, నన్ను పిలుచుకొచ్చింది అందుకే కదా. డాడీ మీరు వెళ్ళి కార్లో కూర్చోండి, నేను బిల్ పే చేసి వస్తా. ఓ, ఇంత మంచి బుద్ధి ఎప్పటి నుంచి వచ్చిందా నీకు? త్వరగా రా, మనం జెంట్స్ కార్నర్కి వెళ్ళాలి. ఓకే. యా, ఎక్కడ పడితే అక్కడ పడేస్తారే. రండి అన్నయ్య గారు, రామ్మ గీత. నమస్తే ఆంటీ. మీరే ఇంత లేటుగా వస్తే ఎలా అన్నయ్య గారు? కొంచెం లేట్ అయిందమ్మా. చూడమ్మా, నువ్వు రాకుండా సునీత రెడీ అవ్వను ఉంటుంది. ఓ, రా, సరే. కూర్చోండి అన్నయ్య గారు, అలాగే. కూల్ డ్రింక్ పంపిస్తాను. అరే హాయ్. హాయ్ అంకుల్, బాగున్నారా? బాగున్నానయ్యా. నీ ఎదురు దెబ్బ ఎలా ఉంది? తగ్గింది. ఆ బెదురు దెబ్బ ప్రవీణ్ ఎక్కడా? వాడు ఏ అమ్మాయిల చుట్టూ తిరుగుతున్నాడో. నువ్వు ఆల్రెడీ తిరిగి వచ్చేసేటి. మీకు పెయిన్ తగ్గిన కౌంటర్ లేయడం తగ్గలేదు. యాపిల్ తింటారా? వద్దులేండి. తింటానయ్యా, నాకు ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం. హాస్పిటల్ బాగా అలవాటైనట్టుంది. ఏంటి అక్కడ కూర్చుని ఆయన బుర్ర తినేస్తున్నావు? అక్కడ బోల్డ్ పనులు పెట్టుకుని వెళ్ళు. నమస్కారం సార్. నమస్కారం. ఎంతసేపు అయింది మీరు వచ్చి? జస్ట్ ఇప్పుడే. గీతది సునీత గదిలో ఉంది. అవును, విఎల్ఆర్ ఎక్కడ కనపట్లేదు. దగ్గరున్న గెస్ట్ హౌస్ లోనే ఉన్నారు, వెంటనే వచ్చేస్తారు. మీరు ఏమైనా తీసుకున్నారా? కూల్ డ్రింక్ తీసుకోండి. వద్దులేండి, ఫ్రూట్ తీసుకుంటాను. గీతను పలకరించి వస్తా. సరే అండి. ఏయ్ మీ ఇద్దరు అంబులుస్తుంది, వెళ్ళండి. హాయ్ గీత. హాయ్. ఏంటి ఈరోజు చాలా స్పెషల్ గా కనిపిస్తున్నారు? నా సంగతి సరే, నువ్వు ఈ శారీలో సూపర్గా ఉన్నావు. మిమ్మల్ని గెటప్ లో చూసి ఎవరైనా అమ్మాయి ఓకే చేస్తే ఏం చేస్తారు? అంత లేదు, ఆల్రెడీ ఓకే. హ? అంటే ఎవరినన్నా ఓకే చేసుకున్నారా? అంటే నా సైడ్ నుంచి ఓకే, తన మనసులో ఏముందో తెలియాలి కదా. అమ్మాయి ఓకే చేసిందనుకో ఏం చేస్తావ్? లైఫ్ లాంగ్ బాగా చూసుకుంటావా? ఓకే చెప్పాలే గానీ నా లైఫే రాసాను. అది సరే, నీ గురించి ఏంటి? ఒకరంటే ఇష్టమే, కానీ మరి అడిగేస్తే తెలిసిపోతుందిగా. తెలిసిపోతుంది, కానీ నేను ముందు ప్రపోజ్ చేయాలని తను ముందు ప్రపోజ్ చేయాలని నేను అనే కన్ఫ్యూజన్ లో ఉన్నాం. దానికి కన్ఫ్యూజన్ ఎందుకు? అందంగా ఉంటాడా? మ్మ్. మరి మీరు ఇష్టపడుతున్న అమ్మాయి? అందంతో పాటు మనసు అందమే. ఓకే, ఆల్ ది బెస్ట్. నీకు కూడా. ఏ ఆపండి, మీ డిస్కషన్ తర్వాత డిసైడ్ చేసుకోండి. ముందు నా ఎంగేజ్మెంట్ సంగతి చూడండి. అబ్బో, చాలా ఫాస్ట్ గా ఉన్నావే. మిమ్మల్ని చూసే